తిరుమల లడ్డూ నెయ్యి కల్తీని సీఎఫ్టీఆర్ఐ కంటే 2.5 నెలల ముందే టీటీడీ ల్యాబ్ నిర్ధారించింది. 2022 మే, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భోలేబాబా నుంచి వచ్చిన 5 ట్యాంకర్లలోని నమూనాలు పరీక్షించి కల్తీ గుట్టురట్టు చేసింది. అయినప్పటికీ వైసీపీ హయాంలోని టీటీడీ పాలక మండలి భోలేబాబాపై చర్యలు చేపట్టకపోగా అదనంగా సరఫరా ఆర్డర్లు కట్టబెట్టింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం భోలేబాబా డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీలు సరఫరా చేస్తున్నదే కల్తీ నెయ్యేనని మైసూర్లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CFTRI) నిర్ధారించడానికి కొన్ని నెలల ముందు, తర్వాత కూడా అది కల్తీ నెయ్యేనని టీటీడీ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లో తేలింది. 2022 ఆగస్టు 3న CFTRI నుంచి నివేదిక అందగా అదే ఏడాది మే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పలుమార్లు టీటీడీ ల్యాబ్లో చేపట్టిన పరీక్షల్లో ఈ కల్తీ గుట్టు రట్టయింది. నెయ్యి స్వచ్ఛత తేల్చడానికి నిర్వహించే బ్యూటిరో రీఫ్రాక్టోమీటర్ రీడింగ్ పరీక్షల్లోనూ, నెయ్యి నాణ్యత గుర్తించడానికి చేపట్టే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ పరీక్షల్లోనూ కల్తీ బయటపడింది. ఈ ఫలితాలు వచ్చినప్పుడల్లా నాటి పాలకులు నోటీసులు ఇచ్చారే తప్ప పదే పదే కల్తీ నెయ్యి పంపిస్తున్న భోలేబాబా డైరీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సరఫరా నిలిపివేయలేదు. పైగా అదనంగా సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. ఇవన్నీ సిట్ దర్యాప్తులో తేలాయి. వైసీపీ హయాంలోని నాటి పాలక మండలి పెద్దలు, టీటీడీ అధికారులు అక్రమాలు, కల్తీ గురించి తెలిసే భోలేబాబాకు కొమ్ము కాశారనేది స్పష్టమవుతోంది. 2022లో 3 నెలల వ్యవధిలో 2 సార్లు BRR పరీక్ష చేస్తే 2 సార్లు కల్తీ వెల్లడైంది. అదే ఏడాది సెప్టెంబర్లో 5 రోజుల వ్యవధిలో 3 సార్లు 3 ట్యాంకర్ల నమూనాలు తీసుకుని FFA పరీక్ష చేయగా 3 సార్లు పాడైనది, నాసిరకమైన నెయ్యే వచ్చిందని వెల్లడైంది. ఈ 5 ట్యాంకర్లలో కలిపి 89,560 కిలోల కల్తీ నెయ్యి భోలేబాబా నుంచి టీటీడీకి వచ్చింది. 2022 మే 15న టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి PA చిన్నప్పన్న భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ను ఢిల్లీకి పిలిపించి కిలోకు 25 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశారు. పొమిల్ జైన్ అందుకు నిరాకరించారు. ఆ మర్నాడే మే 16న భోలేబాబా డైరీపై చిన్నప్పన్న ఇచ్చిన ఫిర్యాదును సుబ్బారెడ్డి నాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ GM సుబ్రహ్మణ్యానికిచ్చి విచారణకు ఆదేశించారు. 2 రోజులకే మే 18న భోలేబాబా డైరీ నుంచి వచ్చిన PB07AS8855 నంబర్ ట్యాంకర్ నుంచి నమూనాలు తీసి BRR పరీక్ష కోసం పంపించగా అందులో కల్తీ ఉన్నట్లు తేలింది. మే 20న వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పిలిపించి నెయ్యి నమూనాల్ని మైసూర్లోని CFTRIకు పంపించి నాణ్యతా పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఆ వెంటనే భోలేబాబా, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, వైష్ణవి డైరీల నుంచి వచ్చిన నమూనాలు పరీక్షలకు పంపించారు. వాటిలో కల్తీ ఉన్నట్లు ఆగస్టు 3న వచ్చిన ఫలితాల్లో తేలింది. CFTRI నివేదిక అందిన తర్వాత 2022 సెప్టెంబర్లో టీటీడీ ల్యాబ్లో వరుసగా 3 సార్లు చేసిన FFA పరీక్షల్లోనూ నెయ్యి నాసిరకమైనదేనని వెల్లడైంది. టీటీడీ ల్యాబ్లో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల్లో, ప్రతిష్టాత్మక CFTRI ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లోనూ నెయ్యిలో కల్తీ జరిగినట్లు వెల్లడైనప్పటికీ చర్యలు కరువయ్యాయి. CFTRIకు నెయ్యి నమూనాలు పంపి నాణ్యతా పరీక్షలు చేయించాలని సుబ్బారెడ్డి ఆదేశించిన 5 రోజుల వ్యవధిలోనే 2022 మే 25న కమిషన్ ఏజెంట్ PP శ్రీనివాసన్ మరొకరితో పాటు భోలేబాబా డైరెక్టర్ పొమిల్ జైన్ వెళ్లి వైవి సుబ్బారెడ్డిని కలిశారు. PA చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచమడుగుతున్నారని వివరించారు. ఏడాదిలోపు తమ ప్లాంటులో తనిఖీలు చెయ్యొద్దని విన్నవించారు. టెండరు నిబంధనల ప్రకారం కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తేలితే సంబంధిత సంస్థలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారించాలి. ఆ సంస్థల నుంచి సరఫరా నిలిపివేయాలి. EMD, సెక్యూరిటీ డిపాజిట్లు జప్తు చెయ్యాలి. ఆ సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టాలి. అయితే అధికారులు భోలేబాబాకు నోటీసులు ఇచ్చి సరిపెట్టేశారు. 2022 మే నెలలోనే నెయ్యి కల్తీపై నివేదికలు అందినప్పటికీ భోలేబాబా డైరీకి కిలో 329 రూపాయల చొప్పున 107,000 కిలోల నెయ్యి సరఫరాకు 2022 ఆగస్టు 29న ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం 2022 అక్టోబర్ 28 వరకు భోలేబాబా డైరీ తిరుమలకు నెయ్యి సరఫరా చేసింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీలు 2024 వరకు సరఫరాదారులుగా కొనసాగాయి.